నమస్తే, వెల్కమ్ టు ఏకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిన్నంబావి మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని వెల్లడి. పల్నాడులో హింస జరగడానికి చంద్రబాబే కారణమన్న మంత్రి అంబటి రాంబాబు. తనకి అధికారం రాదని అనుకున్నప్పుడు హింసని ప్రజ్వలింపజేయడం చంద్రబాబు నైజమని విమర్శ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి. గ్రాడ్యుయేట్లను కోరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి పెద్దిరెడ్డి వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆరోపణ. ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి పెద్దిరెడ్డి. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. నేడు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. పేద ప్రజల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలను మోడల్ స్కూల్ మాదిరిగా మార్చడమే లక్ష్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మొదటగా తన సొంత గ్రామమైన పెద్దదగడ, తాను చదువుకున్న పెద్దమార్ మరియు కొండూరు, సింగోటం గ్రామాల ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలను కల్పించి మోడల్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. ముందుగా చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమార్, పెద్దదగడ, కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం, పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామాల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సంపాదించిందంతా కూడా చదువుల పేర వేల రూపాయల ఫీజులు కడుతూ కార్పొరేట్ విద్య వైపు వెళ్తున్నారని, అదే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉంటే ఇక్కడే ఉండి చదువుకునేందుకు ప్రయత్నిస్తారని, అందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించేందుకు కృషి చేస్తానని, తన నిధులన్నీ కూడా పాఠశాలల అభివృద్ధికి ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. అంటే అన్ని వసతుల విషయంలో, చదువుల విషయంలో, ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్దదగడ నుంచి మొదలుపెడుతూ అలాగే పెద్దమరూరు గ్రామం అక్కడ నేను చదువుకున్నాను. దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ అన్ని మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చేస్తాం. ప్రారంభం అనేది దగడ, పెద్దమరూరు, అట్లాగే సింగోటం, లేక కొండూరు, ఈ 4 గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్లను అన్ని వసతులు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే స్కూల్కి రప్పించి సాయంకాలం 7 గంటల వరకు స్కూల్లో ఉంచే కార్యక్రమం చేసి, ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి, ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, ఈ 6 గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్ లో తీసుకుని వాళ్ళతో చదువు తెప్పించే కార్యక్రమం చేసి, అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేసిన ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆదివారం అయినా కూడా ఇక్కడ రావడం జరిగింది, శ్రీకారం చుట్టడం. దీంతో పాటుగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్, బాత్రూమ్లు, నీళ్లు, ఫ్యాన్లు, దోమలు రాకుండా అంటే లైట్లు కావచ్చు, మస్కిటో మెష్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేపించి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలకు తీర్చిదిద్దేటువంటి ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రజలకు కాయకష్టం చేసి కూలీనాలు చేసుకుని సంపాదించుకుంటే వాళ్ళ డబ్బంతా కూడా ఈ చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అట్లాగే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అట్లాగే సమాజంలో
చంద్రబాబు తాను ఓడిపోతానని భావించిన రోజున రాక్షసంగా వ్యవహరిస్తాడని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై అంబటి రాంబాబు మాట్లాడుతూ తనకి అధికారం రాదని అనుకున్నప్పుడు హింసని ప్రజ్వలింపజేయడం చంద్రబాబు నైజమని, పల్నాడులో హింస జరగడానికి కారణం చంద్రబాబే అని అన్నారు. అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం! దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి! పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు రీచుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరాపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలేదు. కొట్టుకుని ఆల్పో చాలే వాగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి నర్సరాపేటలో. ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్. ఈ నెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3పై మీ అమూల్యమైన ప్రాధాన్యత ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని, ప్రశ్నించే గొంతుకను చట్టసభకి పంపాలని ఓటర్లను కోరడం జరిగింది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి నాయకుడిని, ఉన్నత విద్యావంతుడిని, ఒక PhD చేసిన ఆయన పంపినారు. అంతకంటే ముందు దిలీప్ కుమార్ గారిని పంపినారు, ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు. ఇవాళ మరొక ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు, మీ తరఫున మాట్లాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి రూపంలో మీ ముందుకు వచ్చినారు. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది, ఇవాళ ఇది ఒక రాకేష్ రెడ్డి గారి ఎన్నిక మాత్రమే కాదు. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా లభించిందని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు స్వల్ప తేడాతో ఇక్కడ భువనగిరిని మనం కోల్పోయినా తప్పకుండా రేపటి రోజున శేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ రాబోయే వారం రోజుల పాటు దయచేసి మీరే అభ్యర్థి అన్నంతగా దయచేసి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి. ఇది భిన్నమైన ఎన్నిక. ఇది ఆడ గుర్తుండదు, సింబల్ ఉండదు, కారు గుర్తుండదు. ఈ ఎన్నికల్లో 3వ నంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి పేరుంటుంది. రాకేష్ రెడ్డి పేరు పక్కన మనం వెంకటేశ్వర స్వామి నిలువు నామం లెక్క ఒకటే గీత, ఇట్లా పొడుగు గీత గీయాలి. నంబర్ 1 ఒకటి గీయాలి. ప్రథమ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి. ఒకటే, సింగిల్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, ఓన్లీ ప్రిఫరెన్స్ ఓటు ఒకటే వేయండి. కేసీఆర్ గారికి, మన పార్టీకి బలం ఇవ్వండి. తప్పకుండా శాసన మండలిలో విద్యావంతుల గొంతు వినబడే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి 27 నాడు మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి బలంగా నమ్ముతూ, జై తెలంగాణ. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నారని, సీఎం జగన్ విదేశాలకు చెక్కేశాడని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు.
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే తాము కూడా విధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ధ్వజమెత్తారు. ఈ లోకేష్ మాట్లాడితే చాలు పాపాల పెద్దిరెడ్డి అంటుంటాడని ఆరోపించారు. మీ నాన్నే పాపాల చంద్రబాబు ఎంతో మందిని చంపించేశాడు. వంగవిటి రంగా నుంచి పింగళి దశరథ వరకు అందరూ ఆయన బాధితులే. వారందరూ చనిపోయారని పెద్దిరెడ్డి అన్నారు. అలాంటప్పుడు మీ నాన్నను పాపాల చంద్రబాబు అని పిలుచుకోవాలి తప్ప నన్ను మాట్లాడినందువల్ల నీకు వచ్చేదేం లేదు అని స్పష్టం చేశారు. లోకేష్ గానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది. మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము, ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతలోపల పలువలు చెలవలు చేసి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. బుద్ధి లేకుండా ఏదంటే అది మాట్లాడడం. మేమేదో వజ్రాలు వైడూర్యాలు 1000 కోట్లు దోచాం, మాకంత శక్తి లేదు. నీవు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కాబట్టి 1000 కోట్లు దోచావు. మేము దోచేట్లయితే 10 సార్లు నేను పోటీ చేశాను. ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరైనా నేను కరప్ట్ అని లేకపోతే నేను తప్పు చేశానని చెప్పి ఇంతవరకు మీ పార్టీ వారు కూడా చెప్పింటే నేను కావాలంటే కూడా దాన్ని సమర్థించండి మీరు. నేను కూడా సమర్థిస్తాను, నేను తప్పు చేశానని చెప్పి. నేను ఏమి చేయకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే మీరు నాకేదో బురద చుట్టూ పూసే విధంగా, మా పార్టీకి బురద పూసే విధంగా, మా నాయకుడు పారిపోయినట్లు చిత్రీకరించే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం, సహించడానికి. ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఈదులు లేకొచ్చి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రముఖంగా ఈ లోకేష్ మాట్లాడితే పాపాల పెద్దిరెడ్డి అంటాడు. మీ నాయన పాపాల చంద్రబాబు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సిబిఐ 2 రిమాండ్లు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తిహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తుందా లేక ఆమెకు బెయిల్ మంజూరు చేసి స్వేచ్ఛను ఇస్తుందా అనేది చూడాలి అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే ప్రతిసారి ఆమెకు నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంఘం ఆధ్వర్యంలో తారక రాముడి జన్మదిన వేడుకలను 4 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, జిల్లా అధ్యక్షులు దుంగా శ్రీధర్, నగర అధ్యక్షుడు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్, రాష్ట్ర కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో స్థానిక రెల్ల వీధిలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నగర అసోసియేషన్ అధ్యక్షుడు దివంగత మాధ మన్మథరావు భార్య రమాదేవికి జూనియర్ ఎన్టీఆర్ అందజేసిన 2 లక్షల రూపాయల చెక్ ను శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తన అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ రియల్ హీరోగా నిలిచారని ప్రశంసించారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు, అలాగే వారి జన్మదిన వేడుకలు అన్ని ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు వారికి ముందుగా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు గత 4 రోజులుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. ఈ సందర్భంగా
శ్రీమతి సౌజన్య గారు MDS డెంటల్ గతంలో కూడా వారు వచ్చి ఉచిత వైద్య శిబిరం క్యాంపు నిర్వహించారు. అలాగే ఈసారి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ క్యాంపు నిర్వహించడం చాలా అభినందనీయం. ఆమె కూడా మాజీ స్పీకర్ తీర్పు చేసినట్టు బీఆర్ఎస్ కు చెందిన ఫిర్జాదిగూడ మేయర్ 11 మంది కార్పొరేటర్లపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై వారి వాహనాలను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వారు ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ తమను కిడ్నాప్, హత్యకు సుఫారీ గుండాలను పెట్టారని, సుమారు గంట నుండి ఔటర్ పై తమ వాహనాలను ప్రైవేటు గుండాలు వెంబడించారని, ఇది కాంగ్రెస్ నాయకుల పని అని అనుమానం వ్యక్తం చేశారు. తమను కిడ్నాప్ చేసే దిశగా ప్రయత్నం చేశారని, సినిమా సీన్ ను తలపించేలా ఔటర్ పై కార్ చేజింగ్ జరిగిందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేరుకున్నామని తమ కార్యకర్తలకు ఫోన్ ద్వారా తెలియజేయగా తమ వద్దకు చేరుకున్నారని, అప్పుడు వారు వెనకడుగు వేశారని కార్పొరేటర్లు వాపోయారు. దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పీర్జాదిగూడలో 6వ తారీఖు నాడు మేమే అవిశ్వాసానికి పెట్టుకోవడం జరిగింది. సో ఒకసారి మేయర్పై అవిశ్వాసం కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేసి దాన్ని కూడా ఆపనికి ట్రై చేసి మా ప్రత్యర్థులు అయినా సరే కలెక్టర్ గారు నిన్న డేట్ ఇచ్చి 5వ తారీఖు నాడు అవిశ్వాసానికి మీటింగ్ కోసం కన్వీన్ కోసం ఇచ్చినారు. మేము దాంట్లో భాగంగానే మా గౌరవ కార్పొరేటర్లు మేము కలిసి సూర్యాపేట నుంచి మేము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నోవాటెల్ హోటల్కి వెళ్ళాల్సి ఉండే. యాక్చువల్గా వెళ్ళే క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గరే ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఎక్కడికి ట్రై చేస్తున్నామో అక్కడే దాదాపుగా ఒక 20-25 కార్లు పెట్టుకొని ఒక 50 మంది అమర్ సింగ్ ఆధ్వర్యంలో అట్లాగే మిగతా నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నిల్చున్నారు. మాకు చూడేసరికి ఇంతమంది ఉన్నారు ఏంది అని చెప్పి అర్థమైపోయి మేము మా కార్లు వేగం పెంచడంలో మా కార్లని గుద్దడానికి కానీ అట్లాగే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఆపి మా కార్లకు అడ్డం వచ్చి ఆపడం కానీ, సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయంగానే మేము యాక్చువల్గా నోవాటెల్ దగ్గర వెళ్ళాల్సిన వాళ్ళం వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన మొత్తం కంప్లీట్గా రింగ్ అంతా ట్రావెల్ చేసి మా యొక్క నాయకులకు కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేసి గట్కేసారి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తామని చెప్పడం జరిగింది. ఎంత భయభ్రాంతులు అంటే మా కార్ని గుద్దేటట్టుగా, మమ్మల్ని కిడ్నాప్ చేసేటట్టుగా, లేకపోతే మమ్మల్ని చేజ్ చేసి యాక్సిడెంట్ చేసే విధంగా నిజంగా మా అందరినీ కూడా భయభ్రాంతులు గుర్తు చేయడం. నిజంగా ఇది రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి పిరికిపంద చర్యలు, ఇలాంటి గూండాయిజాలు ఇవన్నీ కూడా నిజంగా ఈ గౌరవ సుధీర్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నారో కానీ ఆయనకు అట్లే ప్రభుత్వం కూడా ఇది మంచిది కాదు. ఏమనుంటే ప్రజాస్వామ్యం ఎన్నుకోండి, ఆ ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్లో తేల్చుకోవాల్సిన అవిశ్వాసము మేయర్గా కొనసాగాలంటే గౌరవ కార్పొరేటర్లు మద్దతు ఉండాలి తప్ప ఈ గుండాలని లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరి అవసరం లేదు. సో కాబట్టి ఇట్లాంటి పిరికిపంద చర్యని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా గౌరవ కేటీఆర్ గారు ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమ చేసి మున్సిపాలిటీని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అట్లాంటిది ఈ యొక్క అవిశ్వాసాల పేరు పైన ఈరోజు పీర్జాదిగూడలో జరిగిన నాటకీయ పరిణామాలు మీ యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. బెంగళూరు ఓ ఫామ్ హౌస్ లో బర్త్డే వేడుకల పేరుతో హైదరాబాద్ వాసి రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రేవ్ పార్టీపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి తెలుగు నటీమణులు బడా బాబులు కూడా హాజరయ్యారు. పార్టీలో పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందు నిలబడ్డాను. కానీ తీన్మార్ మల్లన్నగా 10 ఏళ్లలో నిటారుగా నిలబడి ప్రజలను హింసిస్తున్న వారిపై యుద్ధం ప్రకటించాను. నేను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో నాకు సహకరిస్తున్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాను. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా గుర్తించేది వేరెవరినో కాదని రామరెడ్డి దామోదర్ రెడ్డిని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో
40,000 మెజారిటీ కాదు అంతకంటే ఎక్కువ మెజారిటీని కాంగ్రెస్ సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఇస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదు. మొదటిసారిగా నా రూపంలో ఈ విజయం సాధించబోతోంది. మీ సోదరుడుగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైతే నిటారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే. అంతకంటే మీకు నేను ఎందుకు పోను. తీన్మార్ మల్లన్న గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి, అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నా అన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా. ఎక్కడ ఉన్నా ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఆయన చల్లని చూపు మా పైన ఉంటుండే, ఆ రకంగా పోతుండే. కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు వాస్తవానికి కూడా సూర్యాపేటకి ఎమ్మెల్యేగా దామోదర్ను గుర్తిస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆయన గుర్తిస్తారని తెలియజేస్తాను సోదరులారా. నాకు తెలుసు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వోత్తమన్న చెప్పినట్టుగా 40,000 కాదన్నా అంతకంటే ఎక్కువ మెజార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉంది. అది అన్న దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది మేధావి వర్గం ఎన్నిక. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ప్రేమతోని, మీ అందరి బలంతో అది సాధ్యం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట హర్సిలీ హిల్స్ లో ప్రైవేటు బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రముఖ పర్యాటక కేంద్రం హర్సిలీ హిల్స్ లోని 3వ మలుపు వద్ద ప్రైవేటు బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొంది. చిన్న మండం నుండి పర్యాటకులతో ఆదివారం హర్సీ హిల్స్ లో సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి 3వ మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఘటన చోటు చేసుకుంది. బస్సులో దాదాపు 40 మంది పైగా పర్యాటకులు ఉండగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోచంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత వానాకాలం యాసంగి ధాన్యం నిలువ ఉండటం వల్లే ఈసారి ధాన్యం అన్లోడింగ్ కు ఇబ్బంది అవుతుందని, గత ప్రభుత్వంలో జూన్ 30 వరకు కొనుగోలు జరిగేవని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అవుతాయని తెలిపారు. లారీల సమస్య తలెత్తకుండా లారీలను త్వరగా పంపాలని, కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో, రైస్ మిల్లు యాజమానులతో మాట్లాడారు. కొత్త అధికారులకు సమస్య అర్థం కావడానికి కొంత టైం పట్టింది. మేము కూడా ప్రజాప్రతినిధులం, అధికారులతోటి రివ్యూలు పెట్టుకోలేము. కోడ్ ఉంది, ఇంకా జూన్ 4 తారీఖు వరకు కోడ్ ఉంది. సరే అయినా కూడా దీని మీద అంటే పైకెళ్ళి కూడా అట్లనే ఉంటుంది, ఇది రాష్ట్రం నుంచి కూడా. సరే అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులతోటి ఒక కోఆర్డినేషన్, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది. సరే ఏదేమైనప్పటికీ ఈసారి వడ్ల కొనుగోలు ఎప్పటికంటే గత 4-5 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా వల్ల ఈసారి ముందుగా మొదలుపెట్టినాం. వడ్ల కొనుగోలు ఎప్పుడు మొదలుపెట్టినాం? మనం ఏప్రిల్ 4-5 తారీఖునే మొదలుపెట్టినాం. వడ్ల కొనుగోలు కూడా జనరల్గా పోయినసారి జూన్ 20వ తారీఖు నాడు వడ్ల కొనుగోలు అయిపోయింది. ఈసారి మే ఆఖరి లోపల వడ్ల కొనుగోలు మొత్తం కూడా అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే సరే ఈసారి ముఖ్యంగా ఏంటంటే మనకు సంబంధించి ఇదే పోచంపల్లి మండలి తీసుకుంటే 44,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు అయినాయి. ఇంకా 13,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనడానికి వడ్లు అట్లా ఉన్నాయి. సరే మరి అట్లా ఒలిగొండ మండలి చూస్తే కూడా అక్కడ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఆడో 13,000 టన్నులు ఉన్నాయి, ఆడో 50,000 టన్నుల వరకు అమ్ముడు పోయినాయి. అక్కడ అదే పరిస్థితి. బీబీనగర్లో 8,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనాల్సిన అవసరం ఉంది. సరే అయితే ఇది ఒకటేంటంటే ఈ కోఆర్డినేషన్ అనేది ఏంటంటే అయితే ప్రతిసారి సమస్యలు ఉన్నట్టు ఈసారి కూడా ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయాలి. ఒక దిక్కు లారీలు ఇంపార్టెంట్. గన్నీ బ్యాగ్స్ అంటే ఈసారి గన్నీ బ్యాగ్స్ అంత ప్రాబ్లం కాదు, లారీలు ఇంపార్టెంట్. లారీలు
సమకూర్చుకోవాలి, లారీలు అన్లోడ్ కావాలి. రైస్ మిల్లకు పోతే ఆడ అన్లోడింగ్ కావాలి. పోయి ఓ దగ్గర అన్లోడింగ్ కావు. అన్లోడింగ్ ఎందుకు కావాలి? ఇప్పుడు పక్కకున్న రైస్ మిల్లే అన్లోడింగ్ ఎందుకు కాలేదని అడిగితే ఆయన లోడర్ మీదకి వేయాలంటే ఆయన కరెంట్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ 4 ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అయినాయి, మొత్తం మాకు కరెంట్ ఉండలేదు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే టైమింగ్ ఎట్లయితుందంటే ఈ గాలి వానలకు ఆ కరెంట్ పోయింది అనుకో, ఒక 2 రోజులు పోతే నేను టైంకు అన్లోడింగ్ చేసుకోలేకపోయింది. ఇక్కడ 5-6 లారీలు ముందే లారీలు దొరుకుతలేవు అంటుంటే 5-6 లారీలు ఒక్క మిల్ దగ్గర ఆగుతాయి. ఒక్కోసారి అంటే పరిస్థితులన్నీ కూడా ఈ చెడ్డబడ వానలకు ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఓదిక్క ఈ లారీలను సమకూర్చుకోవాలి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈరోజు సూర్యాపేట నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర తొలి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు సూర్యాపేట నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కుట్రపూరితంగా తెలంగాణను 2014కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయని, ఆనాటి దొంగలే నేడు ఆనాటి రోజులు తెచ్చారని, 100 రోజుల్లో తెస్తానన్న మార్పు మన కండ్ల ముందే ఉందని, మన రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పట్టభద్రునికి పై ఉందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధును అడ్డు పెట్టుకుని ప్రజలను, నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యను విదేశాలలో బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ గా మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వద్దనుకుని ప్రజాసేవకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత 1 వేసి గెలిపించాలని గుంటకండ్ల జగదీష్ రెడ్డి కోరారు. గతంలో కూడా మనం చూసినాం, ఎన్నిసార్లు చెప్పినా కొంత కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఎక్కువ ఓట్లు ఈ దీంట్లోనే ఖరాబీగా ఉన్నాయి, అన్ని చోట్ల మనం చూస్తున్నాం. అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న బాక్స్ లో ఒక్కటి ఒక గీత, చక్కగా ఒక నిలువు గీత తప్ప ఏ విధానికేమో కొమ్ములు దీర్ఘాలు ఏది పెట్టి అక్కలు లేదు, పీటేసి అక్కలు లేదు, కొమ్ము పెట్టి అక్కలు లేదు, ఏది కూడా లేదు. ఒకటే ఒక గీత ఇతను చక్కగా కొట్టేసి వదిలేయండి, ఒక పురుగు బొట్టు పెట్టినట్టు ఉండాలి తప్ప అందరి నుంచి వేరే ఏది కూడా పెట్టినా ఖరాబ్ అవుతుంది. తప్పకుండా మనం అది కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 6 నెలల కాలంలోనే ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందని చెప్పారు. ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని, 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పారు. తెలంగాణలో సాగునీటికి, తాగునీటికి, విద్యుత్కు లోటు లేకుండా చేశామని అన్నారు. తాము చేసిన పనులపై ఎక్కువగా ప్రచారం చేసుకోలేకపోయామని, అదే బీఆర్ఎస్ కు మైనస్ పాయింట్ అయిందని, ఉద్యోగాల కల్పనపై సరిగా ప్రచారం చేసుకోకపోవడం తమ తప్పే అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, త్వరలోనే తమ పార్టీ పూర్వ వైభవం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని చెప్పారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిన్నంబావి మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని వెల్లడి. పల్నాడులో హింస జరగడానికి చంద్రబాబే కారణమన్న మంత్రి అంబటి రాంబాబు. తనకి అధికారం రాదని అనుకున్నప్పుడు హింసని ప్రజ్వలింపజేయడం చంద్రబాబు నైజమని విమర్శ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి. గ్రాడ్యుయేట్లను కోరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి పెద్దిరెడ్డి వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆరోపణ. ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి పెద్దిరెడ్డి. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. నేడు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.